గుడ్ మార్నింగ్, నమస్కారం అందరికీ. అందరు ఎలా ఉన్నారు? ఇవాళ వచ్చేసి డే షిఫ్టింగ్ డే. వెనకాల చూస్తున్నారు కదా, మొత్తం రూమ్ ఖాళీ అయిపోయింది. మొత్తం అన్ఇన్స్టాలేషన్ చేస్తున్నారు. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, నేను ఈ విలా మీకు చూపిస్తాను వెళ్ళే ముందు. సో ఇవాళ వచ్చేసి మొత్తం ఈ విలా చూపిస్తాను. అలాగే షిఫ్టింగ్ అయిపోయిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది, తర్వాత ఈ విలా రెంట్, ఆ విలా రెంట్, అదంతా కూడా మాట్లాడుకుందాము. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ ఈ వీడియోని లైక్ చేయండి. లెట్ స్టార్ట్ దిస్. అందరూ బిజీగా షిఫ్టింగ్లో ఉంటే పాప ఏమో మొత్తం పెట్టింది తీసేసి ఆడుకుంటుంది. ఓకే ఓకే ఓకే, ఇక్కడ రా, ఇట్రా 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 ఇట్రా. Sham, ok. Si ils vont venir déménagement, les gars. రియా, నువ్వేంటి, ఎందుకు ఇదంతా తీస్తున్నావు? ఎందుకు తీస్తున్నావు? ఆడుకుంటున్నావా? నీకు టెన్షన్ లేదా? షిఫ్టింగ్ టెన్షన్ లేదా? యూ డోంట్ No, because he's asking permission, so I'm saying. ఇదిగో అండి, ఆల్మోస్ట్ 12 o'clock అవుతుంది. నేను అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసాను, ఎందుకంటే ఇక్కడ వర్క్ జరుగుతుంది. ఇంకా కిచెన్ అదంతా కూడా సెటప్ చేసుకోవాలి. 3 PMకి షిఫ్టింగ్ వ్యాన్ వచ్చేసి షిఫ్టింగ్ ఒకేసారి మొత్తం ఫర్నిచర్ షిఫ్ట్ చేసేస్తారు. అలాగే పిల్లల్ని ఇద్దరిని నేను కేశిక వాళ్ళ ఇంట్లో వెనకాల బిల్డింగ్ వాళ్ళదే కదా, అక్కడ వదిలేశాను. ఎందుకంటే షిఫ్టింగ్ వల్ల ఎక్కువ డస్ట్ అదంతా ఉంటుంది కదా, సో బాబుకి సరిపోదు. అలాగే న్యూ హోమ్లో కూడా ఇప్పుడు ఏది బెడ్ అదంతా సెట్ అవ్వలేదు. సో నిద్ర వస్తే ఎక్కడ పడుకుంటాడు అని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను, కేశిక వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేశాను. మా నాన్నీని ఫుడ్ అదంతా కూడా పెట్టేసి నేను ఇంకా మెల్లిగా ఇక్కడ ఫస్ట్ కిచెన్ సెటప్ చేసేసుకుంటా. అది అయిపోతే హాఫ్ వర్క్ అయిపోయినట్టే. తర్వాత మెల్లిమెల్లిగా అదంతా మనం చేసుకోవచ్చు, ఫర్నిచర్ ఇన్స్టాలేషన్ అదంతా చేసుకోవచ్చు. రేపు సండే కదా, సో రేపు కూడా మనకి టైం ఉంటుంది. అలాగే నేను వాళ్ళు అక్కడ నుంచి మొత్తం ఇక్కడ ఫర్నిచర్ తెచ్చిన తర్వాత నేను వెళ్ళి మీకు ఆ విలా కూడా మొత్తం వీడియోలో మీకు గార్డెన్ చూపించాను కదండి. ఇవాళ వీడియోలో నేను మొత్తం ఈ విలా మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా, ఇంకా వెనకాల ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా, ఇది మొత్తం విలా లుక్ ఫ్రంట్ సైడ్. మొన్నటి వీడియోలో మనం బ్యాక్ సైడ్ మొత్తం గార్డెన్ చూసాం కదా, ఇవాళ వీడియోలో నేను లోపలికి వెళ్ళి మీకు ఎలా ఉందో చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, ఒకటి బాల్కనీ లాగా ఉంది. సో మనం లోపలికి వెళ్దాము. ఇప్పుడు ఏది సెట్ అవ్వలేదు, ఖాళీగా ఉంది. సో నేను మీకు చూపిస్తున్నాను. ఇది చిన్న పోర్చ్ ఏరియా లాగా ఉంది. ఇక్కడ చూస్తే ఇది మొత్తం వాకింగ్ ఏరియా. అలాగే ఇది వచ్చేసి కిచెన్. మొత్తం షిఫ్టింగ్ మొత్తం ఇప్పుడు కార్టన్స్ అదంతా ఉన్నాయి. నేను మళ్ళీ మీకు మొత్తం అయిన తర్వాత చూపిస్తాను కూడా, డెకరేషన్ చేసాక. కానీ ఇవాళ కూడా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి వాషింగ్ మెషిన్ పెట్టడానికి వాష్ ఏరియా అని చెప్పొచ్చు. అలాగే ఇది ఆఫీస్లో ఫర్నిచర్స్ ఆల్రెడీ వీళ్ళు కొన్ని పెట్టారు. సో ఇక్కడ ఇది ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా ఈ ఆఫీస్ అయితే చూసే ఉంటారు. ఇక్కడే వచ్చేసి విజిటర్స్ టాయిలెట్. ఇక్కడ నుంచి రాగానే ఇక్కడ నుంచి స్టేర్స్ ఉన్నాయి పైకి వెళ్ళడానికి. అలాగే ఇక్కడ వచ్చేసి ఒక రూమ్ ఉంది. మనం గెస్ట్ రూమ్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా రూమ్. ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళిపోవచ్చు కూడా, మెయిన్ ఎంట్రెన్స్ కాకుండా ఎవరికైనా ప్రైవసీ కావాలంటే ఇక్కడ నుంచి కూడా బయటికి వెళ్ళవచ్చు. అలాగే ఇక్కడ సేమ్ విజిటర్స్ బాత్రూమ్, ఈ విజిటర్స్ టాయిలెట్, ఇంకా ఇక్కడ ఈ రూమ్కి ఉన్న బాత్రూమ్ కూడా ఇది సేమ్. సో ఇక్కడ నుంచి మనం వెళ్తే ఇలాగా మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తామన్నమాట. సో ఇప్పుడు నేను మీకు మెయిన్ లివింగ్ రూమ్ చూపిస్తా. ఇది వచ్చేసి లివింగ్ రూమ్ చూస్తున్నారు కదా, అక్కడికి వెళ్ళి చూపిస్తా. ఇక్కడ నుంచి కిచెన్ ఉంది కదా, అక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంది, ఇక్కడ నుంచి కూడా ఎంట్రన్స్ ఉంది. సో మనకి
ఇది వచ్చేసి మొత్తం లివింగ్ రూమ్. ఆల్రెడీ సోఫా కూడా మేము వచ్చే ముందే ఈ సోఫా ఆల్రెడీ ఉంది. అలాగే ఇక్కడ మెడగాస్కర్లో వింటర్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి. సో ఎప్పుడైనా విలా చేసినప్పుడు వీళ్ళు ఇలా ఈ సెటప్ చేస్తారు. ఇప్పుడు కొన్ని మోడర్న్ విలాస్లో ఉండవు, కొన్ని విలాస్, మోస్ట్లీ విలాస్లో నేను చూసాను ఇది. సో ఇక్కడ మనం వుడ్ ఫైర్ చేసుకోవచ్చు. అది చేస్తే మనకి వింటర్లో చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఇక్కడ మొత్తం సిట్టింగ్ ఏరియా చేసేసుకొని ఇక్కడ పెట్టుకోవచ్చు. సో మనకున్న పెయింటింగ్ ఉంది కదా నాది ఇంకా మా హస్బెండ్ది, అది ఇక్కడ పెడితే బాగుంటుంది అని అనుకుంటున్నాము. సో ఇది మొత్తం వచ్చేసి ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది టీవీ ఏరియా. టీవీ పెట్టేసి ఇక్కడ సోఫా పెట్టవచ్చు, అలాగే అక్కడ డైనింగ్ టేబుల్ పెట్టవచ్చు. సో ఇక్కడ నుంచి కూడా బయటికి వెళ్ళడానికి 3 చూస్తున్నారు కదా డోర్స్ ఉన్నాయి. అలా ఇక్కడ నుంచి ఇప్పుడు ఇలా చూస్తే మనకి బ్యూటిఫుల్ గార్డెన్ లుక్ వస్తుంది. సో ఇక్కడ మనం సిట్టింగ్ ఏరియా కూడా చేసుకోవచ్చు, టెరాస్. సో అది ఇక్కడ పెడితే బాగుంటుంది. చాలా వెంటిలేటెడ్గా ఉంది. సో ఎయిర్ ఈజీగా పాస్ అవుతుంది. మనకి ఎప్పుడు లైట్స్ ఆన్ చేయాల్సిన అవసరం ఉండదు ఇక్కడ. సో అలాగే నేను పైన చూపిస్తాను మీకు. ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళిపోవచ్చు. చూస్తే ఇది పైన ఫస్ట్ రాగానే ఇక్కడ ఒక ప్లేస్ ఉందండి. ముందు ఉన్న వాళ్ళు ఇక్కడ ప్రేయర్ రూమ్ లాగా చేసుకున్నారు. సో నాకు ఇది పర్ఫెక్ట్ అనిపించింది. మనకి టెంపుల్ వచ్చేసి ఇక్కడ పెడితే బాగుంటుందని. లైట్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ మనం పూజ పెట్టుకోవచ్చు. అలాగే ఇది సూట్ కేసెస్ అన్నీ పెట్టారు, నేను అన్నీ చేసుకోవాలి. ఇది వచ్చేసి మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ ఇది కదా, ఆల్రెడీ ఫర్నిచర్స్ అన్నీ ఉన్నాయి. చూస్తే బ్యూటిఫుల్గా డ్రెస్సింగ్ టేబుల్, అలాగే కోట్స్ అదంతా హ్యాంగ్ చేసుకోవడానికి ఒక హ్యాంగర్, అలాగే ఇది ఒక స్టోరేజ్ టేబుల్ లాగా, స్టాండింగ్ మిర్రర్, అలాగే ఇది బ్యూటిఫుల్గా బెడ్ కూడా ఉంది. కాకపోతే మాకు ఆల్రెడీ ఉంది కాబట్టి మేము ఇది తీసేసి మా బెడ్ యూజ్ చేస్తాము. ఇది వచ్చేసి వేరే రూమ్లో పెడతాం. ఇక్కడ నుంచి మనకి అగైన్ బ్యూటిఫుల్గా, అంటే మనం బయటికి వెళ్ళిపోయి డైరెక్ట్గా ఎంట్రీ నుంచి ఎవరైనా వస్తే మనం చూడవచ్చు. అలాగే ఇక్కడ కెమెరా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి మనకి వేరే విలా వ్యూ వస్తుంది. తర్వాత ఇది వచ్చేసి మనకి బాత్రూమ్ కూడా ఇక్కడ ఉన్న బాత్రూమ్, ఇక్కడ బాత్ టబ్, తర్వాత ఇది ఈ వేలో బాత్ ఏరియా ఉంది. స్పేషియస్గానే ఉంది చాలా. అలాగే ఈ రూమ్లోనే వచ్చేసి పెద్ద డ్రెస్సింగ్ రూమ్ కూడా ఉంది, చూస్తున్నారు కదా. ఇది మొత్తం డ్రెస్సింగ్ ఓపెన్ క్లాజెట్. ఇది మనం అన్నీ సెట్ చేసుకోవాలి. ఇది చాలా టైం పడుతుంది ఇదంతా చేయడానికి. నేను అందుకే ఒకే రోజులో ఏం అవ్వదు అని చెప్పి నేను అంతగా టెన్షన్ తీసుకోవట్లేదు. చూసారు కదా ఇక్కడ ఒక రూమ్, ఇది ఈజీగా కిడ్స్ రూమ్ అని చెప్పొచ్చు. చాలా స్పేషియస్గా ఉంది. అన్ని రూమ్స్లో వీళ్ళు ఫర్నిచర్స్ పెట్టారు. అంటే ఓనర్ ఏమన్నా చెప్పారంటే ఇక్కడ ఆల్రెడీ వాళ్ళకి చాలా విలాస్ ఉన్నాయి, 3-4. సో ఎక్కువగా ఫర్నిచర్లో స్పెండ్ చేశారు. సో వీళ్ళు తీయలేరు అని చెప్పారు. సో మనకి ఉన్న ఫర్నిచర్ మనం వేరే రూమ్లో పెట్టుకోవచ్చు, లేకపోతే ఇక్కడ పెట్టుకొని ఇది మూవ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నుంచి మనం వాక్ చేస్తే ఇంకొక రూమ్ వస్తుంది. ఈ రూమ్ కూడా బ్యాక్ ఫేసింగ్, గార్డెన్ ఫేసింగ్. ఇక్కడ నుంచి మనకి అంతనానరివోలో ఉన్న బ్యూటిఫుల్ హౌసెస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి గార్డెన్ కూడా మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోయి కూడా ఈజీగా కూర్చోవచ్చు ఈవినింగ్ టైం, మార్నింగ్ టైంలో. అలాగే దీనికి కూడా క్లాజెట్ ఉంది. ఇంకొకటి మంచి పని ఏం చేశారంటే అన్ని విండోస్లో మాస్కిటో నెట్ పెట్టారు. సో మనం ఓపెన్ చేసుకొని ఈజీగా ఉండొచ్చు, మాస్కిటోస్ అవన్నీ ఏం రావు. అలాగే
ఇక్కడ ఇది లాస్ట్ రూమ్ అని చెప్పొచ్చు. ఇంకొక రూమ్ ఉంది. సో మోస్ట్లీ అంటే మొత్తం కలిసి పైన 4 రూమ్స్ ఉన్నాయి. అలాగే 2 కామన్, ఇది 3 రూమ్స్కి కామన్ బాత్రూమ్. కాకపోతే ఈ బాత్రూమ్ అనేది చాలా పెద్దది, మాస్టర్ బెడ్రూమ్ కన్నా ఎక్కువగా పెద్దది. మాస్టర్ బెడ్రూమ్ కన్నా పెద్ద బాత్రూమ్ ఇదే చెప్పాలి. సో ఇది కామన్ బాత్రూమ్ 3 రూమ్స్కి. సో ఎప్పుడైనా ఫ్యామిలీ విజిట్ చేస్తే ఈజీగా స్పేస్కి ప్రాబ్లం ఉండదు. ఇంతే అండి. ఇక్కడ నుంచి ఇంకా కిందికి వెళ్ళిపోవచ్చు. అక్కడ ఆ ఇంట్లో మనకి ఎలక్ట్రిక్ ఉంది కదా, సో ఈ ఇంట్లో ఎలక్ట్రిక్ తీసుకోలేదండి. ఎలక్ట్రిసిటీతో డిపెండెంట్ అవుతే, ఎలక్ట్రిసిటీ లేకపోతే మనకి చాలా కష్టం అయిపోతుంది వంటకి. మొత్తం కవర్ ఉంది, చూపిస్తాను. ఇగో ఇది మధ్యలో ఉన్న బర్నర్ వచ్చేసి ఎలక్ట్రిసిటీతో వర్క్ అవుతుంది. మిగతావన్నీ నార్మల్గా మనకి గ్యాస్తో వర్క్ అవుతుంది. సో ఇప్పుడు కిచెన్ అదంతా నేను సెట్ చేసుకుంటాను. వచ్చేసి మనకి రెంట్ ఆ విలాలో ఈ విలాలో ఉన్న రెంట్ డిఫరెన్స్ చాలామంది అడిగారు కదా. సో అక్కడున్న విలా రెంట్ వచ్చేసి 1200 యూరో అండి. 1200 యూరో నేను కన్వర్ట్ చేసి ఐఎన్ఆర్లో ఇక్కడ మీకు పెడతాను. అలాగే ఈ విలా వచ్చేసి 100 యూరో తక్కువ, 1100 యూరో. ఎందుకంటే ఆ విలాలో ఎక్కువగా మోడర్న్వి అన్నీ యూస్ చేశారు. అలాగే ఈ విలా వచ్చేసి కొంచెం నాకు తెలిసి అంతగా మోడర్న్ టెక్నాలజీస్ లేదు ఇందులో. కాకపోతే ఈ విలా ఆ విలా కన్నా ఎక్కువ స్పేషియస్, ఇంకా ఎక్కువ పెద్దది. సో అలాగే మాకు తక్కువలో దొరికింది కదా, సో మేము ఇది ఫైనలైజ్ చేసుకున్నాము. అలాగే ఎలక్ట్రిసిటీ, వాటర్ ఇదంతా మేమే మేనేజ్ చేసుకుంటాం. ఎందుకంటే ఏ రెసిడెన్స్ ఇక్కడ లేరు. మాది మేమే యూస్ చేసుకుంటే మాకు తెలుస్తుంది ఎంత యూస్ చేస్తున్నాము, ఎందుకు ఎంత బిల్ వస్తుంది, అదంతా మాకు క్లియర్గా తెలుస్తుంది. సో అది ఒక రీజన్ కూడా. సో అక్కడ ఉన్న చాలామంది రెసిడెన్సీ వాళ్ళు కూడా అదే సేమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఎక్కువ బిల్ వస్తుంది, కానీ వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు షిఫ్ట్ అవుతామంటే. మా ఫ్రెండ్స్ కొంతమంది అక్కడ ఉన్నారు. సో వాళ్ళు కూడా ఒక డిసిషన్ తీసుకొని మూవ్ అవుతారు చాలా తొందరగా. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా చెప్పట్లేదు కదా, సో మనకు అర్థం కావట్లేదు. అలాగే మనం ఫస్ట్ కిచెన్ అయితే సెట్ చేసుకుందాము. చూసారు కదా, ఇదే అండి. నేను మొత్తం డెకరేట్ చేశాక ఈ విలా ఎలా ఉంటుందో అది నేను తర్వాత వీడియో చేస్తాను. సో నా వేలో నేను డెకరేట్ చేద్దాము అని అనుకుంటున్నాను. చాలా నేను ఎఫర్ట్ పెట్టి ఆ విలా కూడా చేశానమాట. కానీ కొన్ని మనం ప్లాన్ చేస్తే అవ్వవు. సో నేను పాజిటివ్గా తీసుకుంటా, ఏదైనా పాజిటివ్గా తీసుకుంటా. సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్ విలా, నేను మళ్ళీ రీడెకరేట్ చేస్తా. అలాగే నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ విలా కూడా మీకు ఇవాళ చూపిస్తా. అలాగే మీరు చెప్పండి, మీకు ఈ విలా నచ్చిందా అది కామెంట్లో నాకు చెప్పండి. అలాగే ఈ 2 విలాస్ ప్రైస్ ఆల్రెడీ చెప్పాను కదా, అది చాలా మోడర్న్, అంటే జస్ట్ ఈ ఇయర్ బిల్డ్ చేసిన విలా కాబట్టి దాని ప్రైస్ హై ఉంది. అలాగే అది రెసిడెన్సీ కాబట్టి మొత్తం ఛార్జెస్ ఇంక్లూడెడ్ ఉన్నాయి. ఇక్కడ మనం ఓన్గా వాచ్మెన్, మనం ఓన్గా వాటర్, ఎలక్ట్రిసిటీ అంతా యూజ్ చేస్తాం కాబట్టి 100 యూరో తక్కువ ఉంది. అలాగే ఇది ఓన్ చేసిన ఓనర్ కూడా వచ్చేసి ఇండియన్స్ అంటే కరాన్స్, ఇక్కడ వచ్చి చాలా ఇయర్స్ నుంచి ఉండే కరాన్స్, వాళ్ళదే విలా. సో గుజరాతీస్, సో బాగా హిందీ కూడా మాట్లాడుతున్నారు. సో అలాగే మనకి ఏం ప్రాబ్లం ఉన్నా ఈజీగా కాల్ చేస్తే వాళ్ళు సాల్వ్ చేస్తారు. మార్నింగ్ అండి, నేను చాలా డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది. మొత్తం ఖాళీ అయిపోయింది కదా ఈ ఇల్లు. సో ఖాళీ అయిపోయాక మీకు ఈ విలా టూర్ ఇస్తానని అనుకున్నాను కదా, సో అందుకే వచ్చాను. సో చూపిస్తాను మీకు. చాలా డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది, ఎందుకంటే జస్ట్ లాస్ట్ టైం నేను ఈ విలాలో ఏమైనా వదిలేసానేమో అని చెప్పి జస్ట్ చూడడానికి వచ్చాను. అలాగే మిమ్మల్ని చూపిస్తాను కూడా. సో ఈ విలాలో చాలా మంచి విశేషాలు జరిగాయి. ఇక్కడే సత్య పుట్టింది, ఇక్కడే దివాళీ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత సెకండ్ దివాళీ ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నాము. రియా బర్త్డే, కేశికా బర్త్డే. అంటే నా జర్నీలో మోస్ట్లీ మీరు కూడా నాతో పాటు ఈ విలాని చాలా ఇష్టపడ్డారు. సో అలాగే మీకు కూడా ఆ ఫీలింగ్ వస్తుందా లేదా కామెంట్లో చెప్పండి. సో ఇప్పుడు ఈకో కూడా ఉంది, ఎందుకంటే ఇక్కడ ఏం ఫర్నిచర్స్ లేవు కాబట్టి ఈకో కూడా ఉంటుంది.
ఈకో కూడా వస్తుంది. సో పదండి నేను చూపిస్తాను. లాస్ట్ టైం ఈ విలా చూద్దాము, దీని తర్వాత వ్లాగ్స్ అన్నీ న్యూ విలా నుంచి ఉంటాయి. సో చూద్దాము. ఈ సలూన్ ఆల్రెడీ మీరు లివింగ్ రూమ్ ఆల్రెడీ చూసారు, నేను లివింగ్ రూమ్ టూర్ ఇచ్చాను, ఆల్రెడీ చూసారు. ఇక్కడే విజిటర్స్ టాయిలెట్ ఉంది. అలాగే మనకి ఇక్కడ వచ్చేసి కిచెన్ అండి, మొత్తం హైటెక్ కిచెన్ ఇచ్చారు. సో ఇదంతా మొత్తం కిచెన్. అలాగే ఇక్కడ మీకు కనిపించదేమో, లైట్స్ ఆఫ్ చేసేసే ఏముంది, లైట్ ఆన్ ఉంది. ఇది వచ్చేసి కిచెన్ ఆపోజిట్ సైడ్లోనే ఒక స్టోర్ రూమ్ లాగా ఇచ్చారు. అలాగే ఇక్కడ నుంచి ఓపెన్ చేస్తే మీరు బార్బిక్యూ చూపించాను ఒక వ్లాగ్లో. సో ఇక్కడ మొత్తం మనకి చూస్తున్నారు కదా, ఇది అవుట్ సైడ్ ఏరియా అండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడంతా. అలాగే వచ్చేసి మేడ్ రూమ్ అని చెప్పొచ్చు, అవుట్ హౌస్ లాగా చిన్నది. అలాగే ఇక్కడ బాత్రూమ్ కూడా ఉంది. లైట్ ఆన్ చేసి ఇక బాత్రూమ్ కూడా ఉంది. వాళ్ళు పని అయిపోయాక రిఫ్రెష్ అవ్వడానికి. ఇది చిన్న రూమ్, ఈజీగా 1 మెంబర్ ఉండొచ్చు. ఇక్కడ నుంచి స్టేర్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ పైన 2 రూమ్స్ ఉన్నాయి, 2 బెడ్రూమ్స్ విత్ అటాచ్ బాత్రూమ్. ఇంకా ఇదొకటి వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ నుంచి నేను చాలా వ్లాగ్స్ చేస్తూ ఉన్నాను. సో ఈ రూమ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ నుంచి అటాచ్ బాత్రూమ్ ఉంది, బాల్కనీ ఉంది, బాల్కనీ క్లోజ్ ఉంది, అది ఫ్రంట్ సైడ్ వ్యూ వస్తుంది. ఇగోండి బాత్రూంలో కూడా అన్నీ, అంటే వీళ్ళు చాలా కొత్తది కాబట్టి మటీరియల్స్ అన్నీ లేటెస్ట్ మటీరియల్స్ యూస్ చేశారు. చూస్తే మిర్రర్ కూడా లైట్నింగ్ మిర్రర్, అలాగే అన్నీ మంచి క్వాలిటీగా చేశారు ఇవిలా. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి డ్రెస్సింగ్ రూమ్. డ్రెస్సింగ్ రూమ్ వల్ల ఈ మాస్టర్ బెడ్రూమ్ కొంచెం చిన్నగా అయింది. వేరే రూమ్స్లో డ్రెస్సింగ్ లేదు ఇలాగా. సో వేరే రూమ్స్ ఎక్కువ పెద్దగా ఉన్నాయి, చూపిస్తాను మీకు. ఇది ఒకటి కిడ్స్ రూమ్ లాగా చేసుకోవచ్చు. ఇది చాలా పెద్దది ఈ రూమ్. బ్యాక్ సైడ్ గ్రీన్ వ్యూ వస్తుంది ఇక్కడ. అలాగే ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్ ఇక్కడే ఉంది, చూస్తున్నారు కదా. అలాగే ఇంకా సెకండ్ ఫ్లోర్కి వస్తే, సెకండ్ ఫ్లోర్లో కూడా 2 రూమ్స్ ఉన్నాయి. ఒక చిన్న రూమ్ స్టోరేజ్ రూమ్ లాగా ఇచ్చారు. నేను దాన్ని ప్రేయర్ రూమ్, పూజా రూమ్ లాగా పెట్టుకున్నాను. దీన్ని కూడా నేను చాలా వ్లాగ్స్లో చూపించాను. సో ఇక్కడ నుంచి చూస్తే గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, ఇంకా సెకండ్ ఫ్లోర్. సో హైట్లో చేశారు ఈ విల్లాని. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నేను టెంపుల్ చేయించుకొని పెట్టుకున్నా. ఇప్పుడు కొత్త విల్లాలో ఎలా అరేంజ్ చేయాలో చూడాలి. అలాగే ఇదొకటి రూమ్, గెస్ట్ రూమ్ అని చెప్పొచ్చు, పెద్ద రూమ్ చాలా. అలాగే ఇక్కడ నుంచి వస్తే ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ ఇచ్చారు, పెద్ద బాత్రూమ్. అలాగే టాయిలెట్ సెపరేట్గా ఇచ్చారు దీనికి, ఈ ఫ్లోర్కి. ఇది వచ్చేసి లాస్ట్ రూమ్. దీన్ని నేను ఆఫీస్ రూమ్ లాగా చేశాను. ఇక్కడ నుంచి కూడా చాలా వీడియోస్ చేసి ఉన్నాను, మీరు ఆల్రెడీ చూసారు. సో ఇదంతా ఖాళీ అయిపోయింది కదా, సో సిమిలర్ కనిపిస్తుంది. టైం ఈ ఓల్డ్ విలాకి వచ్చాను మిమ్మల్ని చూపించడానికి. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాను. సో ఇప్పుడు నుంచి కొత్త విలా నుంచి న్యూ వ్లాగ్స్ ఉంటాయి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అన్నీ చేయండి. త్వరలో కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బాయ్.